ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ తిరునిలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శేషవాహన సేవలో వైకుంఠనాథునిగా శ్రీ వెంకటేశ్వరుడి వైభవ దర్శనం. నారాయణవనంలో శ్రీ పద్మావతి దేవికి ఊంజల్ సేవ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు దివ్య నీరాజనం. తిరుపతిలో వైభవపేతంగా శ్రీ మహాలక్ష్మి దీప పూజ. టీటీడీ ఎస్వీబీసీ ఆధ్వర్యంలో విశేషంగా కార్యక్రమం. శ్రీ మహాలక్ష్మి సేవలో పులకితులైన భక్తులు. ఈ నెల 25వ తేదీ నుండి శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు. తిరుచానూరులో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ శరత్. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జూన్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మహానగరం గోవిందుని దివ్యనామంతో పులకించింది. భాగ్యనగరం హిమాయత్ నగర్లో తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, ధ్వజస్తంభ మండపాన్ని సుందరమైన వర్ణమయ పుష్పాలతో, మామిడి, అరటి తోరణాలతో దేదీప్యమానంగా అలంకరించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవ వైభవాన్ని, ఆలయ ప్రాంగణంలోని అలంకరణలను కనులారా తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం తిరుచిపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపట సంయుక్తంగా ఊరేగించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆగమ పండితుల నేతృత్వంలో ఋత్విక్కులు ఆగమోక్తంగా యాగశాల వైదిక కార్యక్రమాలను, హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ యు రమేష్ తదితరులు పాల్గొన్నారు. అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు. అల్లదెకో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు. అల్లదెకో విజయధ్వజము విజయధ్వజము విజయధ్వజము. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శనివారం ఉదయం తిరునిలయం శ్రీ వెంకటేశ్వరునికి శేషవాహన సేవ ఘనంగా జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో స్వామివారిని వైకుంఠనాథుని అలంకరణలో శేషవాహనంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు.
ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి శేషవాహన సేవ విశేషంగా సాగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు శేషవాహనంపై స్వామివారిని సేవించి నీరాజనాలు సమర్పించారు. కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి తప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, గారవించి తప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటిరాయడ, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పుణ్యక్షేత్రం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవ కైంకర్యాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆహ్లాదకర సమయంలో ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతిదేవి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, వజ్రాది తిరువాభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించిన అర్చకులు తిరుచిపై వేంచేపు చేసి మేళ తాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం అమ్మవారిని ఊంజల్ మండపంలో ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అమ్మవారికి ఆగమ కైంకర్యాలతో పూజలు నిర్వహించారు. అనంతరం వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్యాల కచేరీల నడుమ ఆనంద స్వరూపిణి శ్రీ పద్మావతి అమ్మవారికి అర్చకులు ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించి నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపులు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో నిజ జ్యేష్ఠమాసం శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకీపై కొలువుదీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి ఊరేగింపు భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి శుక్రవారం సాయం సంధ్య వేళ ఆధ్యాత్మిక కాంతులతో మెరిసింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం భక్తులను పులకితలం చేసింది. విశేషంగా భక్తులు శ్రీ మహాలక్ష్మి దీపపూజల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఆరాధింపబడుతుందో అక్కడ సర్వ శుభాలు చేకూరుతాయని పురాణోక్తి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఇక నుండి ఎస్విబిసి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని పవిత్రమైన శ్రీరామచంద్ర పుష్కరిణిలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా టీటీడీ పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి,
జి భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ జ్యోతి ప్రజ్వలన చేసి దీప పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ శరత్, పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, జి భానుప్రకాష్ రెడ్డిలు మాట్లాడుతూ దీపం ఎక్కడ వెలుగుతుందో అక్కడ సకల సిరి సంపదలు చేకూరుతాయని ఎస్వీబీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమానికి చేయూతనందిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మియ నమః, ఓం పద్మావతియ నమః. ముఖ్యంగా ఎస్వీబీసీలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్యంగా భక్తి ప్రపత్తులు ధర్మ ప్రచారం చేయటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి ఎల్లప్పుడూ ఆ విధమైన స్వామివారి కైంకర్యాలు సేవలు, అమ్మవారి కైంకర్యాలు సేవలు, దానికి సంబంధించిన ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు, ఇక్కడ పద్మావతి అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంతో వెలిసి ఉన్నారు. వారి కృపతోటి ఎస్వీబీసీ ఇంకా బాగా చేయండి అని చెప్పి టీటీడీ బోర్డ్ చైర్మన్ వారు, బోర్డు సభ్యులందరూ, మా ఈఓ గారు రవీంద్ర సార్, అదేవిధంగా అడిషనల్ ఈఓ గారు వెంకయ్య చౌదరి గారు, వారందరి సహకారంతో ఒక కొత్త కార్యక్రమానికి ఏర్పాటు చేయాలని అనుకున్నాం. వారందరూ మహాలక్ష్మి దీప పూజ చేస్తామంటే ప్లీజ్ గో హెడ్ అని ఏ ఒక్కరు కానీ మనం ఇది వద్దని చెప్పలేదు. సో అందరూ ఒక సహకారం, సపోర్ట్ ఆ విధంగా ఉంది. మేము జస్ట్ భానుప్రకాష్ రెడ్డి అన్న గారికి వాట్సాపే పంపించాం. అయినా కానీ ఎస్, ఈ కార్యక్రమంలో నేను ఉంటానని రావటం జరిగింది. నిజంగా మా ఎస్వీబీసీ తరపున, టీటీడీ తరపున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్ని పనులున్నా మరి నేను వెళ్తున్నానంటే, లేదు మేడం, ఇక్కడ అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు ఉన్నారు, మీరు వచ్చిపోవాలంటే పనబాక లక్ష్మి మేడం గారు కూడా జస్ట్ 6:30 ఇప్పుడు ఇక్కడ ట్రైన్ క్యాచ్ చేయకుండా రేణిగుంటలో క్యాచ్ చేస్తా కానీ ప్రోగ్రాం వచ్చిపోతున్నారు. వారికి కూడా ఎస్వీబీసీ టీటీడీ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి మహాలక్ష్మి అమ్మవారు అంటే సాక్షాత్తు ఇక్కడ మనకు పద్మావతి అమ్మవారు ఉన్నారు, ఇక్కడే చూస్తున్నారు. మరి మహాలక్ష్మి అమ్మవారి పూజ అంటే మరి ఐశ్వర్యానికి, సంపదకి, సౌభాగ్యానికి, ప్రశాంతతకి, వెలుగుకి అనుగ్రహం ఎవరా అంటే అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు. అలాంటి మహాలక్ష్మి అమ్మవారి దీప పూజతోటి దీపం జ్యోతి పరబ్రహ్మ. ఒక్క దీపం వెలిగిస్తే అక్కడ ఉన్న అంధకారం వెళ్ళిపోతుంది. అలాంటి సత్సంకల్పంతో మీ ప్రతి ఇంటిలో వెలుగు రావాలి, మీ ప్రతి ఇంటిలో సౌభాగ్యం రావాలి, మీ ప్రతి ఇంటిలో ప్రశాంతత రావాలి, మీ ఇంటిలో అంధకారం వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష కార్యక్రమం అంటే నార్మల్గా ప్రోగ్రాం రికార్డ్ చేసి కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు. కానీ స్వతహాగా ఇక్కడ మిమ్మల్ని పిలిపించి కిట్తో సహా మొత్తం పూజా సామాగ్రితో సహా మీకు ఇచ్చి మీ చేతితోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేపిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటుంది. అదే కాకుండా ఈ కార్యక్రమం ఇప్పుడు లైవ్గా నడుస్తుంది. చూస్తున్న వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా వారికి మహాలక్ష్మి వారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి ఆ అమ్మవారిని మీరందరి తరపున, మా టీటీడీ బోర్డు తరపున, ఈఓ గారి తరపున, ఇక్కడ విచ్చేసిన అతిథుల తరపున మేము ఆ స్వామి అమ్మవారిని కోరుకుంటూ, మరి ఒకటే మాట, దీపం ఉన్న దగ్గర ఏమవుతుంది? దీపం ఉన్న దగ్గర అంధకారం ఉండదు. మహాలక్ష్మి అమ్మవారు ఉన్న దగ్గర దరిద్రం ఉండదు. సింపుల్. కాబట్టి ఈ మహాలక్ష్మి దీప పూజని మీరు మనస్సుతోటి మంచిగా చేస్తే, ప్రత్యక్షంగా మీరు చేస్తున్నారు కాబట్టి అమ్మవారి ప్రత్యక్షంగా ప్రసరణ మీకు జరుగుతుంది. ఆశీర్వాదం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం భానుప్రకాష్ రెడ్డి సార్ కోసం ఒకటే మాట, అంటే ఇది ఈరోజు ఈ మొదటి కార్యక్రమం ఈ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా
ఈరోజు ఇక్కడ ప్రారంభమై ప్రతి నెల 2వ శుక్రవారం ఈ రాష్ట్రమంతా తీసుకుపోవాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి మరి నేను ఉన్నానని మేడసాని మోహన్ అన్న గారు కూడా వచ్చేసి ఉన్నారు. వారు కూడా దీని మీద వేదంలో ఏముంది అనేది కూడా మీకు అందరికీ తెలియజేయటం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మరి ధర్మ ప్రచారంలో భాగంగా, భక్తిని పెంపొందించేలో భాగంగా మరి ఎస్వీబీసీ ప్రత్యక్ష కార్యక్రమాన్ని, లైవ్ ప్రోగ్రామ్ని ఎవ్రీ మంత్ 2వ శుక్రవారం మరి ఈ టైంలో ఎప్పుడు జరుగుతుంది. సో మీరు ఈరోజు మార్గదర్శకులు అయినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ మా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా, టీటీడీ యాజమాన్యం ద్వారా ప్రత్యేకంగా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఓం నమో మహాలక్ష్మీ నమః. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకనంటే చాలా రోజుల తర్వాత ఒక భక్తి ఛానల్లో కొత్త కార్యక్రమము ఈరోజు శరత్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఇంకా బోర్డు మెంబర్లు అందరం కూడా, అధికారులు, వీరందరూ కూడా టీటీడీని ఎలాగా ప్రపంచ ప్రఖ్యాతి చెందేదానికి మేమందరం ఎలా కృషి చేస్తున్నామో దానిలో భాగంగా ఈరోజు శరత్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శరత్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత విద్యా సంస్థల్లో అయితేనేమి, ఇంకా అడ్మినిస్ట్రేషన్లో అయితేనేమి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తూ టీటీడీ ఎంప్లాయీస్ని ప్రోత్సహిస్తూ ఈ టీటీడీని ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా వారిని మేము అభినందించాలి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయటం జరుగుతోంది. ముఖ్యంగా ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని ప్రతి నెల 2వ వారం చేయటానికి వారు నిర్ణయించినట్టు, ఈ భక్తి ఛానల్ వారు నిర్ణయించినట్టు చెప్పడం జరిగింది. ఇది గ్రామాల్లో ప్రతి నగరంలోనూ ఈ భక్తి ఛానల్ ఉన్న ప్రతి చోట కూడా దీన్ని చూపించబడద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మన ఆడవాళ్ళకైతే దీపం గురించి చెప్పక్కర్లేదు. ప్రతి దానికి మనం దీపంతో మనం స్టార్ట్ చేసుకుంటాము. ఈ దైవ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళాలా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని మహిళలందరూ మరింతగా ఉపయోగించుకోవాలా అని చెప్పని నేను కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పి నేను భావిస్తున్నా మిత్రులారా. ఎందుకంటే శుక్రవారం ఈరోజు ఉదయమే స్వామివారి అభిషేక సేవలో వెళ్ళి స్వామివారిని చూడడం జరిగింది. స్వామివారికి గుండె మీద లక్ష్మి ఉంటుంది. అంటే లక్ష్మీదేవిని నిత్యం స్వామివారి చెంతనే ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం, దీపం, ఇంతకుముందు శరత్ గారు చెప్పారు, దీపం ఎక్కడుంటే అక్కడ దరిద్రం ఉండదు అని. కాబట్టి మన ఇళ్లల్లో అందుకనే తెల్లారితో లేస్తారే మన సాంప్రదాయాలు. ఉదయం దీపము, సాయంత్రం దీపం పెడతాం ఇంట్లో. ఈ వేద భూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి మిత్రులారా. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, సాంప్రదాయాలు. ఈరోజు ఈ డిజిటల్ యుగం అంటారు దీన్ని. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంత డివోషనల్గా మన సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడికి వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తూ, మీ సంకల్పం, ఎందుకంటే ఈరోజు సనాతన ధర్మం మీద గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో దాడి జరుగుతుంది. ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుకునే నైతిక బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఉంది మిత్రులారా. టీటీడీ ఏం చేసినా సరే లోక కళ్యాణం కోసం చేస్తుంది, స్వార్థం కోసం చేయదు, వ్యక్తి కోసం చేయదు, లోక కళ్యాణం కోసం చేస్తున్నట్టు ఇలాంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబో రోజుల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఇంకా నిర్వహించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి, నాకైతే చాలా సంతోషం. ఒక మంచి టీంని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అధికారులు కానీ, బోర్డు కానీ అందరు కలిసి
ఈరోజు ఒక మంచి కార్యక్రమాలని భక్తుల్లోకి ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మేమందరం చేసే సంకల్పాన్ని ఆ దేవదేవుడు మా అందరికీ ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతృమూర్తులందరికీ మరోసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోవింద నారాయణ. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ శ్రీ మహాలక్ష్మి దీపపూజ ప్రాశస్త్యాన్ని కమనీయంగా వివరించారు. తర్వాత శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల బృందంచే మంగళధ్వని కార్యక్రమం నిర్వహించారు. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి బుల్లెమ్మ ఆధ్వర్యంలో కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తుల్లో ఆధ్యాత్మిక పరవశాన్ని నింపాయి. ఇక ప్రత్యేక వేదికపై స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార శోభితులైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెంత అర్చకులు పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించి శ్రీ మహాలక్ష్మి ఆరాధనను ఆగమోక్తంగా జరిపారు. తర్వాత దీపలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామ కుంకుమార్చన నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీ పద్మావతీ దివ్య చరణారవిందయోః కుంకుమార్చన అష్టోత్తరశత దివ్యార్చనం కరిష్యే. ఓం ప్రకృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ప్రకృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వికృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వికృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విద్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విద్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సర్వభూతహితప్రదాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సర్వభూతహితప్రదాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రద్ధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రద్ధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభూత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభూత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సురభ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సురభ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పరమాత్మికాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పరమాత్మికాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వాచే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వాచే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఆపై భక్తులకు కంకణాలు, ప్రసాదాలను పంపిణీ చేశారు. చివరగా భక్తులు అమ్మవారి గోవిందనామావళిని పారాయణం చేయడంతో తిరునగరి ఆధ్యాత్మిక ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. ఆధ్యాత్మికమైన తిరుపతి నగరంలో ఇంత పెద్ద అమ్మవారి లక్ష్మీ పూజ చేయడం, పద్మావతీదేవి సమేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆడవాళ్ళమందరము రావటం, ఇంత పెద్ద పూజలు మేము పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా చేశారు టీటీడీ, ఎస్సీబీసీ వాళ్ళు, టీటీడీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద ప్రముఖులతోటి మేము కలిసి చేయడం మహద్భాగ్యం అనుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి మాకు సదా చల్లగా మమ్మల్ని ఆశీర్వాదంతో ఇంకా ముందుకు జరగాలని కోరుకుంటూ తిరుపతి ప్రజలందరము కూడా మేము చాలా ఆనందంతో మాకు మరిన్ని ఇలాంటి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఈరోజు దీపలక్ష్మి పూజ చాలా అద్భుతంగా జరిగింది. టీటీడీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఎస్సీబీసీ వాళ్ళు చాలా ఘనంగా చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల ఎక్కడెక్కడో అన్నా కానీ మన తిరుపతిలోనే నిర్వహించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మహిళలుగా ఇంతమంది మహిళలతో పెద్ద ఎత్తున చేయడం చాలా గొప్ప. మహాలక్ష్మి గారి దీపమే మహాలక్ష్మిగా మనం అనుకొని పూజ చేశాము అంటే చాలా గొప్పనైనటువంటి ఉద్దేశం కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలని కోరుకుంటూ ఈ టీటీడీ వారు తలపెట్టిన దీప పూజ చాలా అద్భుతంగా జరిగింది. మహిళల్లో ఇంత చైతన్యం, హిందుత్వాన్ని నిలబెట్టడానికి మన ఎస్వీబీసీ వాళ్ళు, మన చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా, టీటీడీ యాజమాన్యం అంతా కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి హిందువులందరిలో చైతన్యం రేకెత్తించి మహిళలందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణకి ఎంతో సుముఖత చూపించి అందరూ కూడా
చక్కగా హాజరయ్యారండి. కలకలలాడుతున్నారు. మహాలక్ష్మి పూజ అంటే మహాలక్ష్మి స్వయంగా ఇంటి గృహే గృహే మహాలక్ష్మి అన్నారు. అట్లాగే వీళ్ళందరిలో కూడా మహాలక్ష్మి రూపాలని ఈరోజు అందరూ దర్శింపజేసిన టీటీడీ యాజమాన్యం అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానము ఇంత మంచి కార్యాన్ని నిలబెట్టి చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఒకే చోట ఇంతమంది ఆడవాళ్ళు సుమంగళిగా శుక్రవారం పూట ఒకే చోట కనపడడం అనేది చాలా అరుదు. ఇలాంటి కార్యాలు ఇంకా చేయాలని దేవస్థానం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ మహాలక్ష్మి దీప పూజ అనేది చేయడం చాలా ఆనందం అనిపించింది. వీళ్ళు కానీ ఫస్ట్ టైం పాల్గొన్నారు. చాలా బాగా అనిపించింది. పిల్లలకి పెద్దలకి ఆడవాళ్ళకి చాలా ముఖ్యంగా ఇటువంటివి జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. పైగా ఈ జ్యేష్ఠ మాసంలో మహాలక్ష్మీదేవికి ఆశ్లేష నక్షత్రంలో చేయడం అనేది చాలా విశేషంగా అనిపించింది. చాలా ఆనందంగా. తిరుపతి నగరం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. వారాంతపు రోజులు కావడంతో కొండలరాయుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండకు నడిచి వెళ్లే భక్తులు స్థానికులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. పాదాల మండపంలో దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. అనంతరం భక్తులు పిల్ల పాపలతో కలిసి కుటుంబ సమేతంగా ఎంతో భక్తిగా గోవింద నామాలను పఠిస్తూ మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బొట్లు పెడుతూ కర్పూర హారతులు వెలిగించి తిరుమలేశుని దర్శనార్థం కొండకు పయనమయ్యారు. తిరుమల మందిర వెంకటరమణ శరణం శరణం గోవింద పరమదయాకర పావన చరణ శరణం శరణం గోవింద శ్రిత జన పోషణ సంకటహరణ శరణం శరణం గోవింద సురనర మానస సుందర స్మరణ శరణం శరణం గోవింద చరణం శరణం గోవింద స్మరణం మధురం గోవింద శరణం శరణం గోవింద స్మరణం మధురం గోవింద తిరుమల మందిర వెంకటరమణ శరణం శరణం గోవింద పరమదయాకర పావన చరణ శరణం శరణం గోవింద కలియుగ వరద కొండలరాయ శరణం శరణం గోవింద రఘుకుల తిలక జానకి రామ శరణం శరణం గోవింద కలిజన పోషణ కల్మషహరణ శరణం శరణం గోవింద యదుకుల భూషణ కరుణాభరణ శరణం శరణం గోవింద ఇహ పరదాయక వెంకటనాథ శరణం శరణం గోవింద ఇల శుభకారక లక్ష్మీనాథ శరణం శరణం గోవింద. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ సన్నద్ధమైంది. ఈ సందర్భంగా తిరుచానూరులో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తెప్పోత్సవ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జేఈఓ ఆలయ దక్షిణ మాడవీధి గుండా పుష్కరిణి వద్దకు చేరుకుని పుష్కరిణిలో జరుగుతున్న తెప్పోత్సవ పనులను పరిశీలించారు. పుష్కరిణిలో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, మరమ్మతులు, నీటి మార్పిడి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి తగు సూచనలు చేశారు. అలాగే తెప్పోత్సవ కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు బాబుస్వామితో మాట్లాడారు. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని హరిదేవేరి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మీ నమ, ఓం పద్మావతి నమ. అమ్మవారి తెప్పోత్సవం 25వ తారీఖు నుంచి ఉంటుంది. దానికి సంబంధించిన తెప్పోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, మా అధికారులు అందరం కలిసి దాన్ని ఏ విధంగా మంచిగా ఏర్పాట్లు చేయాలి అండ్ అవన్నీ చూడటం జరిగింది. భక్తులకు ఎక్కడ అసౌకర్యం లేకుండా ఆ ఏర్పాట్లు ఉండే విధంగా ఘనంగా ఉండే విధంగా చేయటం జరిగింది. ఒకటే కోరుకుంటున్నా, అందరూ పద్మావతి అమ్మవారు వారి యొక్క అనుగ్రహాన్ని
తీసుకోవాలంటే మీరందరూ ఈ ఉత్సవంలో మంచిగా సంతోషంగా పాల్గొనాలి. ఇది సాయంత్రం వేళలో ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ మరి దీనిలో పాల్గొని మరి అమ్మవారి కృపకి మీరు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ టీటీడీ తరపున అన్ని ఏర్పాట్లు తెప్పోత్సవానికి 5 రోజులు జరిగే ఏర్పాట్లన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇటు బోర్డు వారి సహకారం, ఈఓ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాట్లు మా డిపార్ట్మెంట్ శాఖలు అందరూ కలిసి సమన్వయంగా ఒక టీం వర్క్గా దీన్ని విజయవంతం చేయాలి. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ముందే ఈరోజు సందర్శన చేసుకోవడం జరిగింది. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకటే కోరిక, మీరందరూ వచ్చేసి పాల్గొని అమ్మవారి కృపలో మీకు పాత్రలు కావాలని, అమ్మవారి ఆశీస్సులు మీరు తీసుకోవాలని, పొందాలని, అమ్మవారి కృప ఉండి మీరందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఆలయంలో నిజ జ్యేష్ఠమాస కైంకర్యాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఉంజల్ మండపంలో శ్రీ అమృతవల్లి అమ్మవారికి ఉంజల్ సేవ కనుల పండుగ జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను గావించి ఊయలపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఉంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. నిజ జ్యేష్ఠమాసం పూజల్లో భాగంగా స్వామివారికి అభిషేకం ఆగమోక్తంగా జరిగింది. గర్భాలయంలోని స్వామివారి దివ్యమంగళమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్పంతో షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో స్నపన తిరుమంజన అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. కడప పట్టణంలోని అక్కయ్యపల్లిలో వేంచేసిన శ్రీ అక్కదేవత ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ మహావారాహి అమ్మవారికి విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. నిజ జ్యేష్ఠమాసం పంచమి తిథిని పురస్కరించుకుని ముందుగా శ్రీ వారాహిదేవి సన్నిధిలో హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. ఆపై హోమగుండానికి పసుపు కుంకుమలతో పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ గావించారు. అనంతరం నవగ్రహ శ్రీ వారాహి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ మహావారాహిదేవికి వేద మంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పుష్పమాలలను అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ వారాహిదేవి అభిషేక సేవలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని శ్రీ దుర్గా భవానీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం మహాచండీ హోమాన్ని నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, కంకణధారణ, నవగ్రహ ఆరాధన, అష్ట దిక్పాలక పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ పూర్తి చేసి భక్తుల చేత సంకల్ప పూజలను జరిపించారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో పారాయణయుక్తంగా ఋత్వికులు చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. 4 రోజుల పాటు ఘనంగా జరిగిన వార్షికోత్సవాలు ఆఖరి రోజు హోమం, పూర్ణాహుతితో మంగళకరంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావి వలసలో వేంచేసిన శ్రీ భ్రమరాంబ సమేత ఎండల మల్లికార్జున స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది. ఆలయంలో స్వామి అమ్మవార్లకు వార్షిక కళ్యాణం మంగళకరంగా జరిగింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమే ఈ ఎండల మల్లికార్జున స్వామివారు అని పురాణోక్తి. ద్వాపర యుగంలో పాండవులు శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారిని పూజించినట్లు స్థల పురాణం. ఇంతటి ప్రసిద్ధి చెందిన ఆలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు రథయాత్ర శోభాయమానంగా జరిగింది. భక్తులు కలశాలను, సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారికి భక్తులు సమర్పించిన పవిత్ర కలశ జలాలతో అభిషేకం జరిగింది. ఆపై ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీర్వదనం గావించిన అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసం పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. భక్తులు అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వాసవిదేవి దివ్యమంగళమూర్తికి మహామంగళహారతి సమర్పణ కార్యక్రమం భక్తి ప్రధానంగా జరిగింది. మహిళలు హారతి పళ్లాల్లో దీపాలకు పుష్పాలు, అక్షింతలతో ఆరాధనలు జరిపారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో బారులు తీరి స్తోత్ర పఠనాదుల నడుమ అమ్మవారికి భక్తి ప్రపత్తులతో మంగళహారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా నందవరంలో నెలవైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం నిజ జ్యేష్ఠమాస పూజలతో కళకళలాడుతోంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవత శ్రీ చౌడేశ్వరి దేవికి అర్చకులు ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని చూడచక్కటి అలంకరణలతో పల్లకీపై వేంచేపు చేసి హారతులు పట్టారు. అనంతరం భక్తుల ఓం శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకీ సేవ నయనానందకరంగా జరిగింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 74,128 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,053 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,58,00,000 రూపాయలు. 3,98,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,75,000 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.